కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏది చేసినా సంచలనమే. తాజాగా మరొక సంచలన ప్రకటన చేశారు. తాను త్వరలోనే ఓ సినిమాలో నటించబోతున్నట్టుగా జగ్గారెడ్డి చెప్తున్నాడు. ఇక ఓ లవ్ స్టోరీలో స్పెషల్ క్యారెక్టర్ చేయబోతున్నారు జగ్గారెడ్డి. పిసిసి ముఖ్యమంత్రి అనుమతితోనే తాను సినిమాలో నటించబోతున్నట్టుగా జగ్గారెడ్డి చెప్తున్నారు. వచ్చే ఉగాదికి ఈ సినిమా విడుదల కాబోతుందంటూ ఆయన చెప్తున్నారు. అందులో ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా అయిపోయే వరకు కూడా తన ప్రత్యేక క్యారెక్టర్, స్పెషల్ క్యారెక్టర్ ఉండబోతుందంటూ జగ్గారెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద ఓ లవ్ స్టోరీలో జగ్గారెడ్డి నటిస్తున్నాడంతో ఆయన అభిమానులకు కూడా ఇప్పుడు ఆసక్తి రేగుతోంది. ఈ సినిమా పేరు కూడా జగ్గారెడ్డి పేరుతో ఉంది. జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా అయితే రూపొందుతుంది. మొత్తం మీద రాజకీయాల్లో బిజీగా ఉండే జగ్గారెడ్డి ఇప్పుడు తాజాగా సినిమాల వైపు దృష్టి మరల్చారు. సినిమాల్లో నటించబోతున్నారు జగ్గారెడ్డి. స్వయంగా తానే ఆ విషయాన్ని వెల్లడించారు. ఈ ఓ ప్రేమ కథ చిత్రంలో స్పెషల్ క్యారెక్టర్ని ఆయన ప్లే చేయబోతున్నారు. ప్రత్యేక పాత్రను పోషించబోతున్నారు జగ్గారెడ్డి. సినిమా పేరు కూడా జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్తోనే సినిమా టైటిల్ ఉండబోతుంది. వచ్చే ఉగాదికి సినిమా విడుదల ఉండబోతుందంటూ జగ్గారెడ్డి చెప్తున్నారు. తన క్యారెక్టర్కు తగ్గట్టుగా ఆ పాత్ర ఉంటుందంటూ జగ్గారెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద జగ్గారెడ్డి మరి స్వయంగా ఈ సినిమాకి తానే నిర్మాతగా వ్యవహరిస్తున్నారా, ఏం జరగబోతుందనే అనేక ఆసక్తికర అంశాల గురించి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. జగ్గారెడ్డి సంబంధించినటువంటి ఒక టైటిల్తో కూడినటువంటి పోస్టర్ మనం చూడొచ్చు స్క్రీన్పై. జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో జగ్గారెడ్డి హీరోయిజం తగ్గట్టుగా ఆయన హీరోగా పోర్ట్రేట్ చేస్తున్నటువంటి పోస్టర్ అక్కడ మనకు కనబడుతుంది. మరొక స్టిల్లో పెద్దరాయుడు తరహాలో ఆయన కాలు మీద కాలేడ్చుకొని కూర్చున్న స్టిల్ కూడా కనబడుతుంది. సో మొత్తం మీద జగ్గారెడ్డి ఒక స్పెషల్ క్యారెక్టర్లో కనబడుతున్నాడు. అది కూడా హీరోను తలదిన్నలా ఉన్నట్టుగానే మనకు ఆ పోస్టర్ని చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడు తెల్ల గడ్డం అలాగే జునపాల జుట్టుతో ఉండేటువంటి జగ్గారెడ్డి నిజంగా సినిమాలకు సూట్ అవుతారంటే అవుననే అనిపిస్తుంది. ఈ పిక్చర్ చూసిన తర్వాత జగ్గారెడ్డి సినిమాకు క్యారెక్టర్కు సరిగ్గా సరిపోతారేమోననే వాదన కూడా వినిపిస్తుంది. స్వయంగా సినిమాలో క్యారెక్టర్ మాదిరిగానే ఆ రకంగానే ఎప్పుడు ఒక విభిన్న వేషధారణతో గడ్డంతో, తెల్లటి గడ్డంతో, మీసాలతో, జునపాల జుట్టుతో ఉండే జగ్గారెడ్డికి ప్రస్తుతం ఆ క్యారెక్టర్ సరిగ్గా సరిపోయిందనే వాదన కూడా వినిపిస్తుంది. అసలు జగ్గారెడ్డి సినిమాల వైపు ఎందుకు దృష్టి సారిస్తున్నారు, మరి రాజకీయాలకు విరామం ప్రకటించబోతున్నారా కొద్ది రోజుల పాటు, ఎందుకు జగ్గారెడ్డి సినిమాల వైపు దృష్టి కేంద్రీకరిస్తున్నారు? మా కొలీగ్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, జగ్గారెడ్డి సినిమాల వైపు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఒక లవ్ స్టోరీలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఆయన చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ జగ్గారెడ్డి సినిమాల వైపు ఎందుకు దృష్టి పెడుతున్నారు, ఎందుకు జగ్గారెడ్డి ఆ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారు, అది కూడా జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్తో ఆ సినిమా మనకు పోస్టర్ కూడా కనిపిస్తోంది. జగ్గారెడ్డి స్వయంగా సినిమా నిర్మిస్తున్నారా ఏంటి? కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన కామెంట్ చేసిండు. ఆయన మాస్ కామెంట్లతోటి, మాస్ డైలాగులతోటి ఎప్పుడు నిత్యం మీడియాలో ఒక హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఢిల్లీలో నిర్వహించిన ఒక చిట్ చాట్ లో మాట్లాడుతూ ఏమన్నారంటే, రాజకీయాల్లో ఫైట్ చేస్తా సింపతి మీద రాలేదు, రాజకీయాల్లోకి సొంతంగా ఎదిగాను అని చెప్పుకుంటూ వచ్చి సినిమాల్లో రాబోతున్నా అనే విషయాన్ని, బ్రేకింగ్ విషయాన్ని, ఒకటి ఆయన ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే అనౌన్స్ చేసిండు. ఒక ప్రేమ కథా చిత్రంలో ఒక ఇద్దరు ప్రేమికులను కలిపే పాత్రలో, ఇద్దరు ప్రేమికులను వాళ్ళ దగ్గరుండి వారిని కాపాడే పాత్రలో ఈయన ఒక మాస్ లుక్ తో జగ్గారెడ్డి కనిపించనున్నాడు. మాఫియాని ఎదిరించి ఒక ఆడపిల్లగా అండగా ఉండి, ఒక ప్రేమికులకు అండగా ఉండి పెళ్లి చేసే పెద్దగా జగ్గారెడ్డి కనిపించబోతున్నారు. సినిమా పేరు కూడా జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ అనే టైటిల్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కథ తీసుకొని వచ్చిన అతనితో మాట్లాడాను. ఉగాది పండుగ తర్వాత నేను ఉగాదికి అబ్బాయి చెప్పే కథ వింటాను, మరి వచ్చే ఉగాది వరకు సినిమా పూర్తి చేసి విడుదల చేస్తాం, నా నిజ జీవితానికి దగ్గరగా ఈ సినిమా ఉండబోతుందని చెప్పేసి కూడా ఆయన అనౌన్స్ చేశారు. మరి సినిమాల్లో నటించడానికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి అనుమతులు కూడా తీసుకున్నాం, అధిష్టానం అనుమతి కూడా తీసుకుంటాం అవసరం అయితే. ఈ సినిమాలో చాలా విషయాలు మీకు తెలుస్తాయని చెప్పేసి అయితే చెప్పారు. అయితే దీంతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థుల సంబంధించిన జాబితా మీద కూడా ఆయన సంచలన కామెంట్ చేసిండు. మా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చూసి మైండ్ బ్లాక్ అయింది, ఆయనకే అసలు రాజకీయాల్లో ఉన్న నాకే షాక్ అయింది, అసలు నేను నమ్మలేకపోయినా. మాకు ఆయన ఎవరైతే ప్రతిపాదించిందో జట్టి కుసుమ
అనే కుసుమ అనే నాయకుడిని ఆయన ప్రతిపాదించి ఆయనకు వచ్చేలాగా ప్రయత్నాలు చేసిండు. అయితే ఆయనకు దక్కలేదు సీటు, అందుకే నేను షాక్ కు గురైన అనే కామెంట్ కూడా చేసిండు. దాంతో పాటే సంగారెడ్డిలో ఏదైతే భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిందో గత 2017లో ఆ సభ ఏర్పాట్లు కానీ సభ పూర్తిగా తన ఆధ్వర్యంలో జరిగిందని క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళినట్టుగా ఆయన కొంత చెప్పుకొచ్చారు. దీంతో పాటే రాహుల్ గాంధీని కలిసి సమయం అడిగానని కుసుమకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ని, ఉత్తమ్ కుమార్ ని, మన డిప్యూటీ సీఎం బట్టి, సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిశాను. నాకు సానుకూలంగా వచ్చింది, కానీ ఇప్పటివరకు రిజల్ట్ మాత్రం జాబితాలో మాత్రం పేరు రాలేదు. త్వరలోనే మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీఆర్ వాళ్ళు కలుస్తా వాళ్ళు కలవడానికి వచ్చినా ఇప్పుడు వాళ్ళు లేరు. ఈ గ్యాప్ లో సినిమాకి సంబంధించిన అప్డేట్ చేస్తా మరి అని చెప్పారు. ఈ సినిమా అనేది ఆయన్నే సొంత డబ్బులతో నిర్మిస్తూ ఉన్నాడా లేక ఆయన తెలిసిన వేరే వ్యక్తుల ద్వారా నిర్మిస్తూ తను సినిమాల్లో కనిపించేలాగా చేస్తూ ఉన్నాడు. మాస్ లుక్ లో నిజంగా ఎట్లా అయితే గడ్డం వెంటుకలతో ఉంటాడు, ఆ మాస్ లుక్ తో ఆయన సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది. దానికి సంబంధించి సినిమా ప్రొడ్యూసర్ గా ఆయనే ఉండబోతున్నాడా లేక ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళతో డబ్బులు పెట్టించి జస్ట్ కేవలం తెర మీద కనిపించేంత వరకు ఆయన పాత్ర ఉండబోతున్నా అనే విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రామదాస్ రైట్, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్. సో మొత్తం మీద జగ్గారెడ్డి ఏది చేసినా సంచలనమే. ఆయన అభిమానులకు జగ్గారెడ్డి ఏం చేస్తారా అంటూ ఎప్పటికప్పుడు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. జగ్గన్న అంటూ ఆయన్ను పిలుచుకుంటారు. మొత్తం మీద జగ్గుబాయ్ ఇప్పుడు ఒక సంచలనంగా మారబోతున్నారు, సినిమాల్లో కూడా రాబోతున్నారు. మాస్ లుక్తో జగ్గారెడ్డి సంబంధించినటువంటి పోస్టర్ ఒకసారి స్క్రీన్పై చూస్తే మీకే అర్థమవుతుంది. జగ్గారెడ్డి చాలా సహాయ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారంటూ పేరుంది. నియోజకవర్గంలో ఇంకా ఆయన ఇంటి దగ్గర గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అందరికీ డబ్బులు నగదును కూడా పంచాడు. ఎవరు ఎంత అడిగినా కాదనకుండా ఇస్తాడు, సహాయం చేస్తాడంటూ ఆయనకు పేరుంది. సో ఒక రకంగా పెద్ద తరహా పాత్రను పోషిస్తుంటాడు. అందరికీ జగ్గారెడ్డి ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇస్తాడనే ఒక పేరు కూడా ఉంది. వ్యక్తిగత జీవితంలో కూడా జగ్గారెడ్డి ఒక ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఆయన జీవితం కూడా ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు, నిర్మలా గౌడ్ని ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ లవ్ స్టోరీలో జగ్గారెడ్డి స్వయంగా నటించబోతున్నారు. ఇక అంతేకాదు ఆయన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేస్తుంటారు, సామాజిక సేవ కార్యక్రమాలు, అలాగే రకరకాల పండుగలు కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంటారు. జగ్గారెడ్డి రాముడి కళ్యాణం కానీ, పతంగుల పండుగ కానీ, ప్రతి పండుగ ఏదైనా కూడా డిఫరెంట్గా తనదైన మేనర్లో తనదైన స్టైల్లో చేస్తుంటారు జగ్గారెడ్డి. ఆయన హావభావాలు కూడా, సో జగ్గారెడ్డి స్టైల్ కూడా డిఫరెంట్గా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ కూడా సినిమాలో చూపించబోతున్నారంటే అవునని అనిపిస్తుంది. సో జగ్గారెడ్డి మాస్ లుక్ ఒకసారి మనకు జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ సినిమా పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. ఆయన గడ్డము, మీసాలు, జునపాల జుట్టుతో జగ్గారెడ్డి లుక్, ఎస్ ఒకసారి ఆ స్క్రీన్ మీద చూసే పిక్చర్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటికే బహుశా జగ్గారెడ్డి స్వయంగా నిర్మిస్తున్నాడేమో సినిమాని, ఎందుకంటే సొంతంగా ఆయన పేరుతోనే జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ అనే టైటిల్ ఉంది. అలాగే వడ్డీ రామాంజం అనే వ్యక్తి దీనికి కథ దర్శకత్వం వహిస్తున్నట్టుగా మనకు ఆ పోస్టర్ని చూస్తే అర్థమవుతుంది. సో అన్నీ ఈ గ్యాప్లో ప్రస్తుతానికైతే తాను రిలాక్స్గా ఉన్నట్టు జగ్గారెడ్డి చెప్తున్నారు. రాజకీయాలకు కొంత విరామం ఇచ్చి ముఖ్యమంత్రి అలాగే పిసిసి అధ్యక్షుని అనుమతితోనే సినిమా చేయబోతున్నట్టుగా జగ్గారెడ్డి వెల్లడించారు. వచ్చే ఉగాదికి సినిమా రిలీజ్ కాబోతుందంటూ జగ్గారెడ్డి చెప్తున్నారు. సో చూడాలి వచ్చే ఉగాదికి జగ్గారెడ్డి సినిమాకి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రమోషన్ చేస్తాడో. భిన్నంగా ఇప్పటికే వార్తల్లో వ్యక్తిగా జగ్గారెడ్డి ఉంటారు తెలంగాణ రాజకీయాల్లో. ఇక ఏకంగా సినిమా ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా అయిపోయే వరకు కూడా తానే ఉంటాడంటే దానికి ఏ రకమైనటువంటి ప్రమోషన్ చేస్తాడో మనం ఊహించుకోవచ్చు. సో మొత్తం మీద జగ్గారెడ్డి ఏది చేసిన సంచలనమే. సో ఇప్పుడు మళ్ళీ జగ్గారెడ్డి సినిమాలో కూడా నటిస్తున్నాడు అనడంతో ఆయన అభిమానులకు కూడా ఆసక్తి రేగుతుంది. సో జగ్గారెడ్డి క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది అనేది సినిమా పూర్తయితే కానీ పూర్తి స్థాయిలో మనకు అర్థమవుతుంది. సో వచ్చే ఉగాదికి జగ్గారెడ్డి సినిమా రిలీజ్ కాబోతున్నట్టుగా స్వయంగా ఆయన వెల్లడించారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.